హలో ఆల్, ఈరోజు మన కిచెన్లో మీకు నేను నోరూరించే మామిడికాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది కదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా మనకి కావాల్సినన్ని ఎండుమిరపకాయలు తీసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి, మనం తీసుకునే మామిడికాయలను బట్టి నేను 2 మామిడికాయలకి 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. వాటిని మిక్సీలో వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. మరి మెత్తని పౌడర్లా కాకుండా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అలా చేసుకోండి. తర్వాత 2 మామిడికాయలను నీట్గా వాష్ చేసేసి పైన చెక్కు తీసేసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ మామిడికాయల ముక్కల్ని ఒక్కొక్కటి రోటిలో వేసుకుంటూ దంచుకోవాలి. ఒకేసారి కొంచెం ఎక్కువగా వేసామనుకోండి త్వరగా దంచలేము, అలాగే జారుతూ ఉంటాయి రోట్లో వేసిన తర్వాత. అందుకే నేను ఒక్కొక్కటి, లేదు అంటే 2 వేసుకొని మాత్రమే దంచుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది. కొంచెం కష్టం అనిపించినా ఇలా రోటిలోనే దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడి అయితే మిక్సీలో కాకుండా వీలైనంత వరకు ఇలా రోట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. మామిడికాయ ముక్కలన్నింటినీ ఇలా రోట్లో వేసేసుకొని బాగా దంచుకోవాలి. మరి మెత్తగా కాకుండా కచ్చా పచ్చా దంచుకుంటే పచ్చడి బాగుంటుంది. దంచేసిన తర్వాత ఇందులోకి ఆ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే తగినంత కల్లుప్పు వేసేసుకొని మరొకసారి ఇదంతా మిక్స్ అయ్యేలా బాగా దంచుకోవాలి. నేనైతే కొంచెం కచ్చా పచ్చగానే దంచుకున్నాను. మీకు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే మీరు ఇంకా కొంచెం మెత్తగా అయినా దంచుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి ఇలా దంచి పెట్టేసుకోండి. పుల్ల మామిడికాయలు అనుకోండి, కొన్ని ఎండుమిరపకాయలు ఎక్కువగా తీసుకోండి. చప్పగా ఉంటే పచ్చడి అస్సలు బాగోదు. దంచుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇంకా పోపు పెట్టేసుకోవడమే. పోపు కోసం స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి అందులో ఆయిల్ తగినంత వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడితే బాగుంటుంది ఆయిల్ ఈ పచ్చడికి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని వేసేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పోపునంతా వేగనివ్వాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి కొంచెం ఎక్కువగా తీసుకోండి, మళ్ళీ చెప్తున్నాను, బాగుంటుంది పచ్చడి. ఈ పోపు అంతా వేగిన తర్వాత మనం రోట్లో దంచి పెట్టుకున్న ఈ మామిడికాయ పచ్చడిని, ఈ మామిడికాయ చట్నీనంతా ఇందులోకి వేసేసి ఒకసారి బాగా కలిపేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇలా వేసి కలిపేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా 7 నుంచి 10 నిమిషాల వరకు బాగా చక్కగా వేగనివ్వాలి. ఇది ఆయిల్లో బాగా వేగితేనే టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది. ఇలా ఈ పోపులో పచ్చడిని అంతా బాగా వేగనివ్వండి ఒక 10 నిమిషాల వరకు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇది వేడి వేడి రైస్లోకైనా బాగుంటుంది, చల్లగా ఉండే రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఛానల్లో మామిడికాయలు, పల్లీలు వేసిన రోటి పచ్చడి కూడా ఉందండి, నువ్వులు వేసిన పచ్చడి. ఆ లింక్ ఇచ్చేస్తాను, ఒకసారి అది కూడా చెక్ చేసేయండి. చూసారు కదండి ఈ మామిడికాయ పచ్చడి చేయడం. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్